అందరికి వెల్కమ్ మై ఛానల్. సో వీడియోస్ ఏంటంటే మ్యాథ్స్ టు బి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చెప్తానని చెప్పారు కదా ఏపీ వాళ్ళకి. అండ్ టీఎస్ వాళ్ళకి వచ్చినప్పటికి ఏంటంటే ట్రై చేస్తాను. ఆల్రెడీ 2A దొరికినాయి కొన్ని క్వశ్చన్లు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో టీఎస్ వాళ్ళకి మ్యాథ్స్ 2A ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్తారు. సో ఓకే, 2B వచ్చినప్పటికి 2B కూడా ట్రై చేస్తాను. కానీ 2A ట్రై చేస్తూ కొన్ని క్వశ్చన్లు దొరికినాయి నాకు. సో ఆ క్వశ్చన్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే 90% అయితే ఛాన్స్ అయితే ఉంది దిగడానికి నేను చెప్పే క్వశ్చన్లు. సో ఇప్పుడు ఏపీ వాళ్ళకి కూడా అంతే, 95% అయితే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్లు. సో మాది ఎలాగో ఏపీఏ కాబట్టి పేపర్ ఎలా ఇస్తాడనేది మనకు తెలుసు. టీఎస్ వాళ్ళకి అంత ఐడియా లేదురా, కానీ ట్రై చేస్తారు. సో నేను మ్యాథ్స్ 2 కూడా ట్రై చేస్తాను. మ్యాథ్స్ 2 ట్రై చేసిన ఆల్రెడీ కొన్ని క్వశ్చన్లు దొరికినాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఓకే, ఈ వీడియో మెయిన్గా ఏపీ వాళ్ళు వినండి. సో మీకు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను కదా, ఆ క్వశ్చన్స్ వచ్చినప్పటికి నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, కంగారు లేదు. కానీ ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వినండి ఒకసారి, ఏమేమి క్వశ్చన్స్ ఏమేమి మోడల్ అని. ఓకేనా, స్టార్టింగ్ మనం ఎలిప్స్ నుంచి వద్దాం. ఎలిప్స్లో 2 4s ఇస్తాడు మనకి ఎగ్జామ్లో. ఆ 2 4sలో ఒక 4 ఎలా అడుగుతారండి ఈసారి. ప్యారలల్ పెర్పెండిక్యులర్ ఒక సమ్ ఉంటుంది, 2x² + y² = 8. ఫైండ్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ యాంగిల్ 45 degrees. ప్యారలల్ పెర్పెండిక్యులర్ ఆ మోడల్లో ఒక సమ్ ఉంది. సో ఈ సమ్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. ఇదే మోడల్లో, ఈ ప్యారలల్ పెర్పెండిక్యులర్ మోడల్లో హైపర్బోలాలో కూడా ఉన్నాయి, 2 sums ఉన్నాయి. సో మొత్తం కలిపి 3 sums చేసుకోండి. సో ఓకే, ఎలిప్స్ నుంచి 1, హైపర్బోలా నుంచి 2, ఈ 3 నుంచి ఒకటి వస్తుంది. సో ఓకే, మ్యాక్సిమం పడిపోతాయి. ఎలిప్స్ నుంచి 1, హైపర్బోలా నుంచి 1. ఇన్ కేస్ ఎలిప్స్ నుంచి ఇచ్చాడు అనుకోండి, హైపర్బోలా నుంచి అడగడు. ఎలిప్స్ నుంచి అడగలేదు అనుకోండి, హైపర్బోలా నుంచి అడగచ్చు. సో అడుగుతాడు. సో ఓకేనా, ఎలిప్స్ నుంచి ఒక ప్యారలల్ పెర్పెండిక్యులర్ సమ్ ఉంది, హైపర్బోలా 2 ఉంటాయి ప్యారలల్ పెర్పెండిక్యులర్ సమ్స్. హైపర్బోలాలో వచ్చినప్పటికి ఎలా అడుగుతారంటే 3x² - 4y² = 12. ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ y = x - 7. ఇంకో సమ్ x² - 4y² = 4. పెర్పెండిక్యులర్ x + 2y = 0 అండ్ ప్యారలల్. సో ఓకేనా, మళ్ళీ చదువుతున్నాను. x² - 4y² = 4. ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ x + 2y = 0. నెక్స్ట్ సమ్ 3x² - 4y² = 12. ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ y = x - 7. సో ఓకే, ఎలిప్స్ నుంచి ఏంటి ఏ సమ్ అది, యాంగిల్ బిట్వీన్ 45 degrees. ప్యారలల్ వచ్చినప్పటికి x - 2y - 4 = 0. పెర్పెండిక్యులర్ వచ్చినప్పటికి x + y + 2 = 0 ఈ సమ్. సో ఓకేనా, యాంగిల్ వచ్చినప్పుడు 45 degrees. సో ఓకే, అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చినప్పటికి ఏంటంటే డైరెక్టర్ 4కి మోడల్. డైరెక్టర్ 4కి డైరెక్టర్ 6. ఈ మోడల్ మీద 4 sums ఉన్నాయి మొత్తం. 4√2 సమ్ ఒకటి ఫస్ట్ సమ్. సెకండ్ సమ్ ఏంటంటే 1, -1 = 2/3. 1, -1 = 2/3. x + y అండ్ డైరెక్టర్ 6 x + y + 2 = 0. అండ్ డైరెక్టర్ 6 x + y + 2 = 0. నెక్స్ట్ ఇంకో సమ్ చెప్పాను కదా, లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ వచ్చినప్పటికి 4 అనమాట. డిస్టెన్స్ బిట్వీన్ 4కి 4√2. లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ 4, డిస్టెన్స్ బిట్వీన్ 4కి 4√2. సో ఓకే, ఇంకో సమ్ లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ 15/2. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి, లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ 15/2 సమ్. లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ 4√2 కాదు, డిస్టెన్స్ బిట్వీన్ 4కి 4√2. లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ 15/2. ఒక సమ్ వచ్చినప్పటికి లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్ 15/2. ఒక సమ్ వచ్చినప్పటికి డిస్టెన్స్ బిట్వీన్ 4కి 4√2. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఉంటుంది ఈ సమ్. సో ఓకే, నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, సో భయపడక్కర్లేదు. అండ్ ఇంకో సమ్ చెప్పాను కదా, డైరెక్టర్ 6 వచ్చినప్పటికి x + y + 2 = 0. ఫోకస్ వచ్చినప్పుడు 1, -1. అది ఈ 3 సమ్లు ఉన్నాయి కదా. ఇంకో 4వ సమ్ చెప్తాను. ఎలిప్స్ నుంచి 4th సమ్ వచ్చినప్పటికి డిస్టెన్స్ బిట్వీన్ 4కి 8, డైరెక్టర్ 6 32. డిస్టెన్స్ బిట్వీన్ 4కి 8, డైరెక్టర్ 6 32. సో ఓకే, ఇది ఒక సమ్. టోటల్గా 4 sums ఉన్నాయి. డిస్టెన్స్ బిట్వీన్ 4కి డైరెక్టర్ 6, ఈ మోడల్లో 4 sums ఉన్నాయి. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్టర్ 6, లెంత్ ఆఫ్ లాటర్ సెట్టమ్, ఈ మోడల్లో టోటల్ 4 sums ఉన్నాయి. ఈ 4 నుంచి ఒకటి వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ ప్యారలల్ పెర్పెండిక్యులర్ నుంచి ఒకటి వస్తుంది. సో అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంటిగ్రేషన్ నుంచి 7 marks ఉన్నారు కదా, ఇంటిగ్రేషన్ నుంచి 7 marksలో 4 sums ఉంటాయి.
సో ఆ 4 సమ్స్ ఏంటంటే cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 అదొక సమ్. నెక్స్ట్ 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 అదొక సమ్. అంటే ఒకటే మోడల్లో 4 సమ్స్ ఉంటాయి. ఒకటే మోడల్ టోటల్ 4 సమ్స్ ఉంటాయి. 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x. ఈ సమ్స్ మీకు బాగా ఐడియా ఉంటుంది, సో వినండి జాగ్రత్తగా. 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x. ఈ 4 సమ్లో నుంచి ఒక సమ్. సరే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 9 cos x మైనస్ sin x బై 4 sin x బై 4 sin x ప్లస్ 5 cos x. ఇంకో సమ్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x. ఇంటిగ్రల్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 బై cos x ప్లస్ sin x ప్లస్ 1. 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ 4 బై 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5. టోటల్ 4 సమ్స్ ఉన్నాయి. ఈ 4 సమ్స్ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే 4లో ఒకటి పక్క. సో ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ వచ్చినప్పటికి tan ఒకటి బాగా చేసుకోండి, tan ఒకటి, రెండు బాగా చేసుకోండి సరిపోతాయి. మీ బ్యాట్లకి అయితే సీక్ కోసుకండి, అందుకమ్మ టచ్ చేయడం అనుకోండి, మీ బ్యాట్లకి అయితే ఇవ్వచ్చు సీక్ కానీ కోసుకండి కానీ అది. సో ఇవే సమ్స్ కనుక మీరు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే, అండ్ ఇంకో విషయం ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి రాడికల్ యాక్సిస్ అనే మోడల్ బాగా చేసుకోండి. రాడికల్ యాక్సిస్ ఆర్ రాడికల్ సెంటర్ రెండు ఒకటే. అండ్ నెక్స్ట్ సర్కిల్స్ నుంచి అన్నీ చేయాల్సిందే, తప్పదు. 4 మార్క్స్కి వచ్చినప్పుడు మెయిన్గా పోల్ సమ్స్ బాగా చేయండి. ఫైండ్ ద పోల్ అని అడుగుతాడు, ఆ సమ్స్ బాగా చేయండి. సో ఇవే మోడల్ టోటల్గా. నేను ఎలాగో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్. ఇన్కేస్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరికైనా తెలియకపోతే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ నేను చెప్పే క్వశ్చన్లో 95% అనేది గ్యారెంటీ అయితే ఇవ్వగలను. రిమైనింగ్ 5% వచ్చినప్పటికీ చెప్పలేం. సో అది మ్యాక్సిమం దిగిపోతాయి, అంత గొమ్మని రాకుండా ఉండవు. సో ఓకేనా. సో అది. అండ్ పెరాబోలా నేను 7 మార్క్స్కి వచ్చినప్పటికి 3 సమ్స్ చెప్తాను వినండి. 1/8a సమ్ ఒకటి, 1/16a సమ్ ఒకటి, x² ప్లస్ y² ఈక్వల్ టు 2a². అనదర్ పెరాబోలా y² ఈక్వల్ 8ax, ఈ సమ్ ఒకటి. టోటల్ 3 సమ్స్. 1/8a ఒకటి, 1/16a ఒకటి. సో దట్ x² ప్లస్ y² ఈక్వల్ టు 2a². అనదర్ పెరాబోలా y² ఈక్వల్ 8ax, ఈ సమ్ ఒకటి. టోటల్ 3 సమ్స్ బాగా చేసుకుంటే 3లో ఒకటి దిగిపోద్ది అంతే. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి.